విజయవాడ దుర్గమ్మకు కాసుల వర్షం. దసరా రద్దీతో 15 రోజుల్లోనే భారీగా ఆదాయం. వైసీపీ నుంచి వచ్చిన నేతకు ప్రమోషన్. జనసేన పార్టీలో కీలక బాధ్యతల అప్పగింత. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉదయభాను. ఇండ్లు లేని పేదలకు తీపి కబురు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి పొంగులేటి. తెలంగాణకు రెయిన్ అలర్ట్. నేడు పలు జిల్లాలో వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. విజయవాడ దుర్గమ్మకు దసరా ఉత్సవాల సమయంలో భారీగా ఆదాయం సమకూరింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఆలయంలోని మహామండపం 6వ అంతస్తులో హుండీల లెక్కింపు జరిగింది. 15 రోజుల్లో హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించగా 3.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దుర్గమ్మకు భక్తులు 272 గ్రాముల బంగారం, 9.325 గ్రాముల వెండి వస్తువులను మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. అలాగే కానుకల్లో విదేశీ కరెన్సీ కూడా ఉంది. 285 యుఎస్ఏ డాలర్లు, 160 ఆస్ట్రేలియా డాలర్లు, 50 కెనడా డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 15 సౌదీ రియాల్స్, 6 సింగపూర్ డాలర్లు, 5 కువైట్ దీనార్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొంతమంది భక్తులు కానుకల్లో అమ్మవారికి సమర్పించేందుకు నోట్ల దండను కూడా మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. ఆలయంలో హుండీల లెక్కింపును ఈవో రామారావు, డిప్యూటీ ఈవో రత్నంరాజు దగ్గరుండి పర్యవేక్షించారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నేతకు ప్రమోషన్ ఇచ్చారు. జనసేన పార్టీలో కీలక బాధ్యతల్ని అప్పగించారు. జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం నిర్ణయం తీసుకున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలియజేసింది. జగేపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఉదయభానుకు రాజకీయంగా విశేష అనుభవం ఉందని, జనసేన పార్టీ కార్యక్రమాలను ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన అనుభవం దోహదపడుతుందని అధిష్టానం అభిప్రాయపడింది. ఆయనకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా కీలక బాధ్యతల్ని అప్పగించిన అధినేత పవన్ కళ్యాణ్ ఉదయభాను ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీలో అందరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగుతానన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. దీపావళి నాటికి మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ సమావేశంలో పథకంపై చర్చించి ఆమోదం తెలిపారు. సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు, ఇతర అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ పథకానికి ఎవరెవరు అర్హులు, నిబంధనలపై మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో కూటమి సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర 850 రూపాయల వరకు ఉంది. ఏడాదికి 3 సిలిండర్ల లెక్కన ఒక్కో కుటుంబానికి 2400 రూపాయలకు పైగా లబ్ధి చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు వైఎస్ఆర్సీపీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. ఫలితాల తర్వాత వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేశారు. జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిన నేతల్ని చూశాం. కానీ ఈయన మాత్రం కాస్త వెరైటీ. అధికారంలో ఉన్న టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరి షాక్ ఇచ్చారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన ముదునూరి మురళీకృష్ణంరాజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయనకు కండవా కప్పిన అధినేత జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పారు ముదునూరి మురళీకృష్ణంరాజు. మురళీకృష్ణంరాజు అధికార పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. ప్రతిపాడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలతో ఆయన టీడీపీని వీడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ 6 గ్యారంటీలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ఒకటి. రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ఈ పథకం ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు సొంతంగా ఖాళీగా జాగా ఉండాలి.
అలా జాగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సాయం అందించనున్నారు. ఎవరైనా నిరుపేదలకు జాగా లేకుంటే అధికారుల పరిశీలన తర్వాత వారి ఖాళీ స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చాలా కాలంగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెల ఆఖరులోగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4,000 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను ఈ నెలాఖరు నాటికి మంజూరు చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఈ ఒక్క హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదని చెప్పారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం పట్టాలెక్కించనున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఏదైతే ఆనాడు మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆర్భాటంగా చెప్పి సుమారు 1,33,000 ఇళ్లకు టెండర్లు పిలిచి కేవలం 65,000-66,000 ఇళ్లే ఆనాడు పూర్తి చేసి మిగతా వాటిని గాలికి వదిలేశారు. గడిచిన ఈ 9 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అనేక గ్రామాల్లో అసంతృప్తిగా మిగిలిపోయిన వేలాది ఇళ్లను ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయొద్దని, బేషిషాలకి పోవద్దని ఆనాటి ప్రభుత్వం మొదలుపెట్టి ఫౌండేషన్ వేసి వదిలేసిన అనేక ఇళ్లని పూర్తి చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారం ఈ దసరా లోపే ఏవైతే ఇళ్లు పూర్తయ్యాయో పూర్తయిన ప్రతి ఇళ్లని పేదవాళ్లలో బహు పేదవాళ్లకు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. దసరా పండగ లోపే రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాలలో ఇందిరమ్మ రాజ్యంలో కంప్లీట్ చేసిన ఇందిరమ్మ ఇల్లు ఏదైతే చేపట్టబోతున్నామో గత ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లని పూర్తి చేసిన వాటిని ఈ దసరా లోపే మీకు కానుకగా ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన పేదవాళ్లకి ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఇంతకు ముందే మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఏదైతే ఈ హైదరాబాదులో మూసీ పరివాహక ప్రాంతంలో అనేక చెరువులు, అనేక నాలాలు, అనేక కుంటలు గత 10 సంవత్సరాలలో వందలాది బడాబాబులు కబ్జా చేశారన్న మాట నిజం. దాని ఫలితంగా అనేక మంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట నిజం. మూసీ పరివాహక ప్రాంతంలో ఎప్పుడు వరదొస్తే వాళ్ళు ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని ఏ అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేయాలనో భయభ్రాంతుల్లో సామాన్య ప్రజలు నివసిస్తున్న మాట నిజం. ఈనాడు రాజకీయాల కోసం, ఓట్ల కోసం మాయ మాటలతో వారు అధికారంలో ఉన్ననాడు ఏవైతే స్టేట్మెంట్లు ఇచ్చారో ఆనాడు ఎంఐయుడి మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక వేదికల మీద అనేక మంది అఫీషియల్స్ సమక్షంలో ఎవరి ఇళ్లున్నా బుల్డోజ్ చేయండి అని చెప్పిన ఆ పెద్ద మనిషి ఆనాటి ఆ ప్రభుత్వం ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకి మంచి చేసే ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ మూసీని ప్రక్షాళన చేసి మంచి జీవితాన్ని పేదవాడికి అందించాలని తపనతో ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం, వారి స్వార్థం కోసం, వాళ్ళ తొత్తుల స్వార్థం కోసం ఈనాటి ప్రతిపక్షం వారు అధికారంలో ఉన్ననాడు ఏమి చేశారో వాళ్ళు మర్చిపోయారు. దాన్ని మాకు అంటగడుతూ ఈ ప్రభుత్వాన్ని మీద గుడ్డ కాల్చి మీదేసి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. ఇది నిజం కాదు. మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన నాడు ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఈ మూసీ రివర్ బెడ్ మధ్యలో వేలాది మంది పేదవారు వారికి మౌలిక సౌకర్యాలు ఇవ్వని మీరు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు, ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లోనే రిపోర్టు చేయాలని పలువురు ఐఏఎస్ అధికారులకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం డిఓపిటి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే డిఓపిటి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని, ప్రస్తుతం తాము ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడే ఉంచాలని కోరుతూ పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్ హైకోర్టును ఆశ్రయించిన
వారికి అక్కడ ఎదురు దెబ్బే తగిలింది. దీంతో వారు తమ స్థానాల నుంచి రిలీవ్ అయి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా ఖాళీ అయిన స్థానాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసింది. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలి కాటా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిపోవడంతో ఆ స్థానాన్ని రవాణా శాఖ కమిషనర్ గా ఉన్న ఇలం భర్తీతో భర్తీ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు వెలువరించారు. ఈ క్రమంలోనే పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ కు బాధ్యతలు అప్పగించారు. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, మహిళా సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా టీకే శ్రీదేవి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా ఆర్వి కర్ణన్, ఆయుష్ డైరెక్టర్ గా క్రిస్టినాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత 2-3 నెలల వ్యవధిలో వందలాది ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కాగా ఈ హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వస్తున్నాయి. పేదల ఇండ్లను మాత్రమే నేలమట్టం చేస్తున్నారని, పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చేయటం సరైంది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. బిల్డర్లు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన మోసానికి పేదలు నష్టపోతున్నారని, అసలు అది చెరువుల బఫర్ ఎఫ్టీఎల్ జోన్ అనేది తెలియకుండానే పేదల బిల్డర్ల వద్ద నుంచి ఆ ఇండ్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బిల్డర్ల మోసానికి బలైపోయే పేదలను ఆదుకోవాలని హైడ్రా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇండ్లు కోల్పోయిన పేదలకు బిల్డర్ల నుంచి పరిహారం ఇప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వివరించినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించాలని భట్టి సూచించినట్లు సమాచారం. ఈ మేరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై త్వరలో రేవంత్ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నష్టపోయిన పేదలకు బిల్డర్ల నుంచే పరిహారం అందించే విధంగా త్వరలోనే విధానపర నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అశోక్ నగర్ లో శాంతియుతంగా తమకు న్యాయం చేయండి నిరసన తెలుపుతున్న గ్రూప్ 1 అభ్యర్థులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కు వారిని తరలించారు. కరెంట్ వైర్ ఉంది. విశాఖ దువ్వాడలోని విఎస్ఈజెడ్ సెనర్జీస్ కంపెనీ గేటు వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 7 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని విధులను బహిష్కరించి తమ నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడలో ₹1 కోటి 15 లక్షల విలువ చేసే 4110 కేజీల పల్లాడియం లోహం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా తడవద్ద తీరం దాటినట్లు చెప్పారు. ప్రస్తుతం అల్పపీడనంగా బలహీనపడుతుందని అన్నారు. దీని తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. నేడు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిర్మల్ జిల్లాలో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల ఇండ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేడు కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మహా ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెద్దపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, కౌన్సిలర్లు, ఆఫీస్ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలమాల వేశారు. అనంతరం మాట్లాడుతూ రామాయణం రచించి ఆదికవిగా పేరు ప్రఖ్యాతులు గాంచారని అన్నారు. వాల్మీకి సంస్కృత సాహిత్యంలో అతను మొదటి పురాణ గ్రంథాన్ని రచించారు కాబట్టి ఆయనకు ఆదికవి అని బిరుదు కూడా ఉందని అన్నారు. జీవితంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలు నేర్పే జీవిత పాఠంగాను గుర్తింపు పొందిన గ్రంథం రామాయణం అని తెలిపారు. సార్ ఇట్లా ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో మా యొక్క కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది సమక్షంలో మన రామాయణ రచయిత అయినటువంటి మహర్షి వాల్మీకి జయంతి మనం చేసుకోవడం జరిగింది. వాల్మీకి గారు రామాయణాన్ని రచించి హిందువులకు ఎంతో పవిత్రమైన గ్రంథాన్ని అందించడం జరిగింది. ఈ రామాయణంలో, ఈ గ్రంథంలో ఒక మంచి కొడుకు, ఒక మంచి భర్త, ఒక మంచి రాజు ఏ విధంగా ఉండాలి, ఒక వ్యక్తి జీవన గమనం అనేది ఏ విధంగా ఉండాలనేది సూచించడం జరిగింది. మన యొక్క ఈ గ్రంథంలో ఒక వ్యక్తి జీవన శైలిలో ఎన్ని దశలు ఉంటాయి, ప్రతి దశలో ఏ విధంగా మలుచుకోవాలి, ధర్మం సైడ్ ఏ విధంగా నిలబడాలనేది చూపెట్టడం జరిగింది. సో ఇంత మంచి గ్రంథాన్ని రచించిన మహర్షి వాల్మీకి నివాళులర్పి జయంతి చేసుకోవడం అనేది చాలా శుభపరిణామం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా మంత్రాలయంలో గత 4 రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తుంది. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొంటారు. కనుక మంత్రాలయం పుణ్యక్షేత్రంలో తుంగభద్ర నది ఉధృతంగా ఉండడంతో మంత్రాలయం పుణ్యక్షేత్రం సందర్శిస్తున్న భక్తులను అప్రమత్తంగా ఉండాలని, నదిలో లోతట్టు ప్రాంతాలలో స్నానాలకు దూరంగా ఉండి స్నానాలు ఆచరించాలని సూచించారు. మంత్రాలయం ఎస్ఐ రమేష్ నాయక్ మంత్రాలయం పుణ్యక్షేత్రంను సందర్శిస్తున్న భక్తులు దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎస్ఐ రమేష్ నాయక్ తెలిపారు.
రాయదుర్గం గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ అన్విత గ్రూప్ సంస్థలపై ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తుంది. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ అన్విత గ్రూప్ సంస్థలకు చెందిన 30 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పెందుర్తి నియోజకవర్గం పరబాడ మండలంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పరబాడ మండలం పెదముసిడివాడ గ్రామ పంచాయతీ, కన్నూరు గ్రామ పంచాయతీ, తానం గ్రామ పంచాయతీ, భరణికం గ్రామ పంచాయతీ, పరవాడ గ్రామ పంచాయతీ, వెన్నెలపాలెం గ్రామ పంచాయతీ, గొల్లవానిపాలెం గ్రామ పంచాయతీ మరియు పి బోనంగి గ్రామ పంచాయతీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకల రమేష్ బాబు. వీరితో పాటు పరవాడ మండలం ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డిఈ, ఏఈ, గ్రామ పంచాయతీల సెక్రటరీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, 3 పార్టీలకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పెద్దలు, గ్రామ సీనియర్ నాయకులు మరియు పరవాడ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క పల్లె పండుగ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సార్ పట్టుకోండి సార్, పట్టుకోండి. పొట్టు పెట్టండి మీరు, వచ్చిన కదా పట్టు పెట్టాలి మీరు. అనుకున్నాను, నాకేం తెలుసు. మా పాత పరిచయాలు ఫ్రెండ్లన్నీ. ఓకే ఓకే సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్.